భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సమితి అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఎకరం భూమి ఇస్తా అని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది. సో కవితకి చెప్తా ఉన్నా, కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులని మోసం చేశాడు. ఇప్పుడు నువ్వు ఎకరం భూమి ఇస్తా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కల్వకుంట్ల కవిత ఒక పని చేయి, ఎట్లాగో నీ వాటలే నీ ఇంట్లో తేల్చుకోలేకపోతా ఉన్నావు. సో నువ్వు అసలు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ఓన్లీ నీ అన్నతో ఉన్న తగాదాల వల్ల, నీ ఫాదర్ కేసీఆర్తో ఉన్న తగాదాల వల్ల ఆస్తి పంపకాల విషయంలో బయటికి వచ్చి నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్నావు. ఏదో ప్రజలను ఉద్ధరిద్దామని కాదు. సో 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు బయటికి వచ్చి అధికారం పోయిన తర్వాత తెలంగాణ రక్షణ సమితి అని పార్టీ పెట్టుకొని ప్రతి పేదవాడికి ఎకరం పంపిస్తా అని చెప్పి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ కల్వకుంట్ల ప్యానల్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, నిజంగానే ఎకరం భూమి ఇవ్వాలని మీకు ఉద్దేశం ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల అఫిడవిట్లో తన దగ్గర 53 ఎకరాల భూమి ఉందని చెప్పి అఫిడవిట్లో పెట్టాడు. సో మీ అన్న కేటీఆర్ దగ్గర 21 ఎకరాల భూమి ఉందని చెప్పి అఫిడవిట్లో పెట్టాడు. హరీష్ రావు వైఫ్ మీద 10 ఎకరాల భూమి ఉందని చెప్పి అఫిడవిట్లో పెట్టినారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత మీద 37 ఎకరాల భూమి ఉందని చెప్పి అఫిడవిట్లో మీరు పెట్టినారు. సో కేసీఆర్ మేనల్లుడు దగ్గర 17 ఎకరాల భూమి ఉందని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో పెట్టినారు. జస్ట్ ఇది అఫీషియల్గా అఫిడవిట్లో పెట్టిన మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి 150 ఎకరాల భూమి. ఇంకా బినామీల దగ్గర, వీళ్ళ ఫ్యామిలీ పర్సన్ల దగ్గర అఫిడవిట్లో లేని ఎకరాలు చాలా ఉన్నాయి. సో కల్వకుంట్ల కవిత మొదటిగా చేయాల్సింది ఏంటంటే, నీ దగ్గర ఉన్న 37 ఎకరాల భూమి ప్రజలకు అందరికీ పంచిపెట్టు ఫస్ట్. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీ ఫ్యామిలీ దగ్గర ఉన్న మొత్తం టోటల్ 150 ఎకరాల ఓన్లీ జస్ట్ ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన 150 ఎకరాల భూమి ప్రతి పేదవాడికి పంచి, కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలైనా తెలంగాణ ఉద్యమకారులైనా మీ ఫ్యామిలీ ఆస్తులు మొత్తం పంచిన తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎకరం భూమి, 3 ఎకరాల భూమి ఇవ్వండి. సో మీరు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ప్రజలు మోసం చేసినప్పుడు ఎకరం భూమి ఇస్తా అని చెప్పి ప్రజలు నమ్మించడానికి, ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ 37 ఎకరాల భూమి ప్రజలకు పంచిన తర్వాత అప్పుడు ఎకరం భూమి ఇవ్వడానికి సిద్ధపడు. సో కవిత కామెంట్స్ గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.